స్వాగతం గైస్. నేను ఇప్పుడే 'మహా అవతార్ నరసింహ' మూవీ చూసొస్తున్నా అండ్ ఇట్ వాస్ గోటెడ్. మీ అందరికీ నిజం చెప్పాలంటే నేను అసలేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఈ మూవీ మీద అంత హోప్ గూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీయే గదా! సో యానిమేట్ చేస్తారంట. సో ఆ విధంగా నేను వెళ్ళా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఇట్స్ ఆసమ్. నేను వెళ్ళింది మన నరసింహ అవతార్ కోసం. కానీ అక్కడ వరా అవతార్ చూసిన తర్వాత ఇట్స్ క్రేజీ బ్రో. నేను మీకు చెప్పలేను అక్కడ నేనేం చూసానో. మీరు మాత్రం అది చూస్తే మీరు క్రేజీ అయిపోతారు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. స్పేస్‌లో ఫైట్ అయ్యిద్ది. ప్లానెట్స్ ఇసురుకుంటారు. బ్రో అసలు నేను ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలా. నేను ఫస్ట్ టైమ్ ఎళ్లి అది ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఐ గెట్ గూస్ బంప్స్. అండ్ స్పెషల్లీ మీ అందరికీ తెలిసిందే మనం ఆల్రెడీ దీని యొక్క ట్రైలర్ గురించి మాట్లాడాం. మనమందరం కలిసి ట్రైలర్‌ని చూసాం. కానీ మనం చూసింది కొంచెం మాత్రమే. అక్కడ వాళ్ళు మన కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ లాంటిది పెట్టారు. అది చూసిన తర్వాత బ్రో అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇట్స్ వాస్ సో గుడ్. అండ్ ఇది చూసి యాజ్ ఏ యానిమే క్రియేటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ఇండియాలో అది కూడా మన రిలీజియన్ మీద ఇంత మంచి యానిమే మూవీ రావడం అనేది ఇట్స్ సో గ్రేట్ థింగ్. ఒకవేళ మీరు ఈ మూవీ మాత్రం చూడ్డానికి వెళ్తున్నారు, ఒకవేళ వెళ్దామని డిసైడ్ అయితే మాత్రం గైస్ నేను చెప్తున్నాను కదా, మీరు రెడీగా ఉండండి. అక్కడ ఫైట్ సీన్స్ జరుగుతాయి, మీరు బట్టలు చింపేసుకుంటారు. నేను ఎక్స్పెక్ట్ చేయలా. ఒక ఇండియన్ యానిమేటెడ్ మూవీలో నేను ఇంత యాక్షన్ ని చూస్తానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలా. అండ్ స్పెషల్లీ మీరు ఇప్పటి వరకు దేవుళ్ళ గురించే వినుంటారు. లైక్ ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ దేవుడు ఇది చేస్తాడు, ఇంత మంచోడు అని చెప్పి దేవుళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ మూవీలో మీరు డీమన్ సైడ్స్ లో ఉన్న స్టోరీ కూడా చూడగలరు. లైక్ లిటరలీ డీమన్స్ కి కూడా స్కూల్స్ ఉంటాయి బ్రో. నాకు ఈ విషయం ఇవాళే తెలిసింది. ఇన్ఫాక్ట్ నువ్వు డీమన్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉంటారని అనుకున్నా, బట్ అలా కాదు గైస్. వాళ్ళు కూడా సో నార్మల్ అన్నమాట. కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు, కొంతమంది చాలా వీక్ గా ఉంటారు. వాళ్ళ లోపల వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరుగుతుండేది, అది వేరే విషయం. ఇన్ఫాక్ట్ అది కూడా ఈ మూవీలో బాగా పోర్ట్రేట్ చేశారు అనమాట. నేను ఏం చెప్పినా మీకు స్పాయిలర్స్ అయిపోతాయి. అందుకని నేను చాలా సెన్సర్షిప్ ఉపయోగించి మీకు స్పాయిల్ చేయకూడదని చెప్పి నేను జస్ట్ కొన్ని థింగ్స్ మాత్రమే చెప్తున్నా. కానీ ఈ మూవీ చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నా. లైక్ నాకు చాలా విషయాలు తెలిసాయి. ఇన్ఫాక్ట్ దేవుడు ఒక డీమన్ అయినా సరే లవ్ చేయగలడు. ఇది మనం ఈ మూవీ లాస్ట్ లో చూస్తాం. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి బ్రో, చాలా అడోరబుల్ గా ఉంటాయి. నాకైతే ఆ సీన్స్ చాలా నచ్చాయి. స్పెషల్లీ మై ఫ్రెండ్, మీకు చెప్పడమే మర్చిపోయా, నేను ఈ మూవీ ఇద్దరు ఫ్రెండ్స్ తో వెళ్ళాను. వాళ్ళకు కూడా నేను అంత గేమ్ చెప్పాలా. నిజానికి నేనేమనుకున్నాను తెలుసా, ఇది ఒక ఇండియన్ యానిమేటెడ్ మూవీ కదా, ఏమైంది మహా ఉంటే గదాలు పెట్టి కొట్టుకుంటారని నేను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం కదా, అది మాటల్లో చెప్పలేను. మా ఫ్రెండ్ కూడా నా చెట్టు లాగేస్తున్నాడు, అరే ఏంట్రా ఇది అని. ఎందుకంటే మేము ఓజీ లాగా గదలతో ఫైటింగ్ అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే స్పేస్ ఫైటింగ్, అసలు ప్లానెట్స్ ఎత్తి కొట్టుకుంటున్నారు. ఇంకా లాస్ట్ 30 minutes అయితే నేను అరుస్తూనే ఉన్నా. ఎందుకంటే మొత్తం ఫైట్సే. బాబోయ్ మూవీ చాలా బ్యాడాస్ గా ఉంది. నాకైతే నచ్చింది. నేను ఏం చూడడానికి వెళ్ళానో అది నాకు దక్కింది. అండ్ ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నాకు రెండే విషయాలు దొరికాయి. ఒకటి సబ్ టైటిల్స్. ఎలాగో అది తెలుగులో ఉంది కాబట్టి సబ్ టైటిల్స్ ని అంతకెవడు పట్టించుకోడు. కానీ సబ్ టైటిల్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి, అంత సరిలేవు. ఇంకా రెండో విషయం వచ్చేసి మూవీ మొత్తం చాలా బాగుంది, మొత్తం చాలా క్లియర్ కట్ గా ఉంది. కానీ ఒక చోట హిందీ డైలాగ్ వచ్చిందనమాట. అది నా థియేటర్ లో అలా వచ్చిందా లేకపోతే మీ అందరికి అలా వచ్చిందా నాకైతే తెలియదు. కానీ మధ్యలో ఒక హిందీ డైలాగ్ మాత్రం వచ్చింది. సో నాకైతే ఇవి రెండు మిస్టేక్స్ మాత్రమే కనిపించాయి. సో వాటి గురించి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి చేసేసా. ఇది అంత పెద్ద మిస్టేక్స్ ఏమి కావు, నార్మల్ చిన్న మిస్టేక్సే. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలా వద్దా అని అనుకుంటుంటే మాత్రం బ్రో డెఫినెట్లీ వెళ్ళి చూడండి. ఇట్స్ వర్త్ ఇట్. నేను ఏది చూడడానికి వెళ్ళానో నాకు దానికన్నా ఎక్కువ దొరికింది. సో ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ నో అబౌట్ యూ. మీరు వెళ్తారా వెళ్ళరా మీ ఇష్టం. కానీ నేను వెళ్ళా, నేను ఎంజాయ్ చేసా. నేను మీ అందరికి ప్రామిస్ చేసా ఒక రివ్యూ వీడియో చేస్తానని చెప్పి. సో అందుకనే నేను అసలు వచ్చి అలా రివ్యూ వీడియో చేస్తాను. నేను స్క్రిప్ట్ గుండు ఏం రాయలా, జస్ట్ వచ్చి ఆ హైప్ తోనే మీకు చెప్పేసా. సో ఇంతటితో నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు మూవీ చూడడానికి వెళ్తారా లేదా అనేది మీ ఇష్టం. సో నేను మాత్రం రికమెండ్ చేస్తా, వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు చూసుంటే మీ రివ్యూ కామెంట్స్ లో చెప్పండి. ఇంకొకటి ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.